వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో సమస్యలు, సందేహాలు వస్తుంటాయి. అందులో భాగంగా ఓ ధర్మ సందేహాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, సామాన్యంగా పలు వ్యాపారాలు చేసుకునే వారిలో కొందరికి తీవ్ర నష్టాలు వచ్చి అప్పుల పాలు కూడా అవుతూ ఉంటారు. ఎలాంటి పరిహారాలు చేస్తే వారు తిరిగి పుంజుకోవచ్చు? మా ప్రేక్షకులకు వివరంగా చెప్పండి గురువుగారు. సామాన్యంగా కొంతమంది వ్యాపారస్తులు కాదమ్మా, కంప్లీట్ ఆల్ బిజినెస్ మ్యాన్. ఒక్క మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక్క మహేష్ బాబు తప్ప వరుస పెట్టి ఆల్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా లాస్లోనే ఉంటారు. అందరూ చేసింది బిజినెస్ కాదు కదా సార్. అందులో చేసింది పేరు, సినిమా పేరే బిజినెస్ మ్యాన్. క్రైమ్ని బిజినెస్గా డెవలప్ చేశాడు. అది కాన్సెప్ట్ సరదాగా. కానీ ఆ సిన్సియారిటీ, ఆ థీమ్ పూరి జగన్నాథ్ గారు అంత అద్భుతంగా చూపించారు. ఆ కసి ఉండాలి. ఆ కసి లేకపోవడం వల్లే ఈ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా లాస్లో వస్తున్నాయి. ఇప్పుడు ఒక బిజినెస్ గురించి చెప్తాను. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ చేసాడు నాకు తెలిసినటువంటి నా శిష్యుడు. వాడికి లాసే రాదు అసలు. లాస్ ఎందుకు వచ్చిందిరా అంటే ప్రతి ఎవరు వాళ్ళ స్టాఫ్లో ఎవరికి బర్త్డేలు జరుగుతున్నా సరే వాళ్ళకందరికీ కూడా ఒక గోల్డ్ రింగ్ కొనేసి ఇచ్చేసేవాడు. మరి మంచి పనే కదా. మరి లాస్ ఎందుకు వచ్చింది? దీనివల్ల రాలేదు. మనము వాళ్ళ బావలు, ఇతర స్నేహితులు వాళ్ళందరూ కూడా దీన్ని అలుసుగా తీసుకొని అనవసరమైనటువంటి ఖర్చులు, పార్టీలు ఇట్లాంటివన్నీ చేయడం, ఒక ప్రణాళిక లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. దీంట్లోనే అనిల్ అంబానీ అంత పెద్ద గొప్ప స్థాయి వ్యాపారవేత్త, ముఖేష్ అంబానీ మంచి లీడింగ్లో ఉన్నప్పుడు ఒకే రక్తం పంచుకు పుట్టాడు, ఒకే బిజినెస్ని హాఫ్ చేసుకొని వచ్చినటువంటి వాడు అనిల్ అంబానీ ఎందుకు లాస్కి వెళ్ళాడు? విజయ్ మాలవియా ఎందుకు లాస్లోకి వెళ్ళాడు? ఇలా వేసేటటువంటి వాళ్ళ దాంట్లో, వాళ్ళ బిజినెస్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ ఉండదో ఆ బిజినెస్ ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ ఒకప్పుడు మనం చూసాం ఎంత టాప్గా వెళ్ళింది. ఎందువలన అతను సత్యం రామలింగరాజు గారు ఎందుకు డౌన్ఫాల్ అయ్యారు? ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి బిజినెస్లో కావాల్సింది ట్రాన్స్పరెన్సీ కావాలి. అప్పుడు ఎక్కువ కాలం నిలబడుతుంది ఆ బిజినెస్. దీన్నే రాహు బలము అని అంటాం. రాహు ప్లానెట్ అనేటటువంటిది జాతకరీత్యా ఇల్యూజన్స్ని, కన్ఫ్యూజన్స్ని ఇస్తుంది. అంటే భ్రమలను కల్పిస్తుంది. ఆ భ్రమల్ని వల్ల వీడేమనుకుంటాడు, నెట్వర్క్ మార్కెటింగ్ అని మనం వింటూ ఉంటాం బిజినెస్లో. ఆ బిజినెస్లో ముందు ఇద్దరిని చేర్చండి, ఆ ఇద్దరు ఒక్కొక్కళ్ళు లెగ్స్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, చాలా స్టైల్గా చెప్తారు వాళ్ళు. ఇంకా రెండు చైన్ లింక్, ఇంకా ఇద్దరిని ఇటు ఇద్దరు అలా 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 మొత్తం చెప్తారు. మంగ్లీ మొన్న జరిగిన మంగ్లీ వివాదం కూడా అదే అనమాట. దాన్ని చూసి ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి వీడు కోట్లు వేసుకొచ్చేస్తారు. వాడికి నిజంగా ఒక కోటు కూడా ఉండదు. ఆ కోట్లో అద్దెకి తెచ్చేస్తారు, వేసేసుకుని వచ్చేస్తారు. ఇదిగో నాకు బెంచ్ గారు ఇచ్చేసారు, నాకు ఇది ఇచ్చేసారని కబుర్లు చెప్తారు. ఇలాంటి వాళ్ళందరినీ వరంగల్లో సభ అన్ని చోట్ల పెట్టేశారు. సజ్జనార్ సార్ ఉండగా వరంగల్లో సిపిగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక్కడ మీటింగ్ పెట్టలేదు. ఎందుకు? పెట్టినోడు నల్ల తీసుకొని లోన్ వేసేసాడు ఆయన. ఎందువల్ల? పిచ్చి బిజినెస్లు అంటారు వాటిని. కాబట్టి ఇవన్నీ రాహు ఆధిపత్యం. కాబట్టి ఇక్కడ రాహు ఏంటంటే అమ్మ, ఇల్యూజన్స్ని, కన్ఫ్యూజన్స్ని ఇచ్చినప్పుడు, రాహుగ్రహం లాభంలో లేనప్పుడు ఇలాంటివన్నీ మనం చేస్తాం. కాబట్టి అందువలన నష్టం తీసుకొస్తాం. అలాగే కుజుడు కర్కాటక రాశిలో జాతకరీత్యా ఉన్నప్పుడు ఈ యొక్క నీచపట్టినటువంటి కుజుడు ధైర్యం ఉండకుండా ఏం చేస్తాడంటే మనకి వాళ్ళు తీసుకునేటటువంటి పిచ్చి కోపంతో తీసుకునేటటువంటి ఈ యొక్క డెసిషన్స్ వల్ల లాస్ అనేటటువంటిది వస్తుంది. అలాగే రవి తులలో ఉన్నప్పుడు కూడా వ్యాపారంలో డౌన్ఫాల్ ఉంటుంది. రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, రవి సింహరాశిలో ఉన్నప్పుడు అది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం రవి నీచపట్టినప్పుడు డౌన్ఫాల్ ఉంటుంది. ఎందువలనంటే రవి తులలో నీచ. వైభవ సూర్య వంశీ పేరు విన్నాం కదా. బ్యాట్ పట్టుకోవడమే, కొట్టుడు ఒకనాటి సెహ్వాగ్ను గుర్తు చేస్తాడు ఆ ధైర్య సాహసాల్లో. మరి అలాంటిది మొన్న వరల్డ్ కప్ ఐపీఎల్ ప్రీ ఫైనల్లో ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు బాగా కొట్టినా ఎందుకు ఓడిపోయింది? గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళ మీద ఎందుకు గెలిచారు? రాజస్థాన్లో ఉన్నాడు మన టీం. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఏకపక్షంగా నేను చేసేస్తాను, నేను గెలిపించేస్తాను అన్నది ఎప్పుడు చేయలేరు. టీం వర్క్
టీం వర్కే గెలుస్తుంది. అవును. కాబట్టి ఇప్పుడున్నటువంటి హిట్లర్, నెపోలియన్ బోనాపార్టీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే డౌన్ఫాల్ అయిపోతాయి ప్రభుత్వాలైనా ఏమైనా. ఓకే. అందరూ కలిసి చేసేటటువంటి టీం వర్క్తోనే బిజినెస్ అనేటటువంటిది వస్తుంది. అందువలన ఎప్పుడూ కూడా ఈ టీం వర్క్ని ఇవ్వగలిగేటటువంటి వాడు శుక్రాచార్యుడు అనమాట. ఒక దేవతల గురువు అయినటువంటి బృహస్పతి, రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యులు మాత్రమే ఇస్తారు. గ్రహాల్లో మన జాతకాలలో కనీసం గురుడు కర్కాటక రాశిలో అన్నా, గురుడు అట్లీస్ట్ ధనుస్సు రాశిలో మంచి స్థానాల్లో ఉండాలి. అదేవిధంగా శుక్రుడు వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి ఆ నెగిటివ్ షేడ్స్ను పోగొడతాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలండి గురువుగారు అని అంటే, పరిహారం చెప్పండి. పరిహారాలు బిజినెస్లో ట్రాన్స్పరెన్సీ మామూలు జాతకపరంగా కాకుండా మామూలుగా ఉండాలంటే ఎంప్లాయీస్ సంక్షేమం చూసుకోవాలి. ఎంప్లాయీస్కి తాను చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా చేయాలి. అది చేయకుండా మామూలుగా హెరాస్మెంట్ చేస్తే వ్యాపారం వాళ్ళు శపిస్తారు, నోట్లో శపిస్తారు. శపించినప్పుడు వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ట్రాన్స్పరెన్సీ, ప్లానింగ్ ఇవన్నీ ఎలాగైతే లాజికల్ కన్సిస్టెన్సీగా ఉండడము, ప్రాక్టికల్గా ఉండడము, ఈ యొక్క అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని అందుకుంటూ ముందుకు వెళ్ళడము, ఇవన్నీ ఎవరిస్తారంటే శుక్రాచార్యుడు ఇస్తాడు. అందువల్ల లేటెస్ట్ స్ట్రాటజీని అందించేవాడు శుక్రాచార్యుడు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు కరాంగులి మాలలు వేసుకోవడం, లేకపోతే ఈ యొక్క వజ్రాన్ని పెట్టుకోవడం. ఆ కాలంలోనేమో వజ్రాలు పెట్టుకోండి, రాళ్ళు పెట్టుకోండి అనేవారు. ఇప్పుడు మాలలు పెట్టుకోండి, తన నల్ల దారాలు కట్టుకోండి అంటున్నారు. ఇవి కట్టుకోవాలంటే బాడీ కట్టుకుంటాడు విజయమాల. ఇవి వాడికి నీకు డబ్బు వస్తుందని అంటే ప్రతి వ్యాపారస్తుడు ఇట్లాంటి చెత్త రెమెడీస్ వల్ల రాదు. మరి దేనివల్ల వస్తుందంటే, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది. జగద్గురు ఆయన. కాబట్టి గాణగాపురం వెళ్ళాలా, గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవాలి, గురుచరిత్ర పారాయణ చదువుకోవాలి, ఒక మేడి చెట్టును పెంచుకోవాలి ఇంట్లో. బయట ఎవరో వేసిన చెట్టుకు మనం వెళ్ళి నీళ్లు పోసి కనీసం నీళ్లు పోయారు, ప్రదక్షిణాలు చేసేయండి అని చెప్తారు రెమెడీస్ చెప్పినప్పుడు. ప్రదక్షిణాలు చేసేస్తే వచ్చేస్తుందా? ఇప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథికి మనం టీయో కాఫీయో ఎందుకు ఇస్తాం? మళ్ళీ ఇంకోసారి వస్తాడు, వాడు గౌరవించడం. మనకి వాడు అట్లీస్ట్ మనం వాడి ఇంటికి వెళ్తే మనకన్నా పోస్తాడని. కుర్చీ ఎందుకు వేస్తాం? రెసిప్రొకేషన్, కర్మ రిటర్న్స్. అందువలన రెండవసారి మనకి ఇస్తాడని. ఆ విధంగా అమ్మ చక్కగా మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి, కుండీలో వేసి పెంచుకోవాలి. తర్వాత నీళ్లు పోయాలి. అంటే ఇప్పుడు వ్యాపారం చేసుకునేవారు షాప్ లో పెంచాలంటారా, అయితే ఇంటి దగ్గర పెంచాలి? ఎక్కడ పెంచినా పర్లేదు. తర్వాత పెద్ద అయిన తర్వాత తీసి బయట వేద్దాం. బయట వేసిన తర్వాత రోడ్డు మీద ఖాళీ ప్లేస్లో చెట్టును పెంచాలి. మేడి చెట్టు మొదల్లో ఏముంటుందంటే అమ్మ 64 యోగిని గణాలు, దత్తాత్రేయుడు, అనగాదేవి వీళ్ళు ఉంటారనమాట. అలాగే కోలార్ గోల్డ్ మైన్స్ పేరు విన్నావు కదా నువ్వు? KGF సినిమా చూసావు కదా? అంటే బంగారం మీద పడుకుంటాం గురుగారు మేము అని ఒక ఫోన్ చేసింది ఒక ఆవిడ. బంగారం మీద అమ్మ బాబు అంత బంగారం ఉందమ్మా నీ దగ్గర అన్న. అంటే వాళ్ళ ఊరు కోలార్ కలర్, వాళ్ళ కిందంతా బంగారమే. అలా అటువంటి భూమి మీద, డైమండ్స్ ఉన్న భూమి మీద మనకు జొన్నగిరి అని ఒక ఊరుంది. కర్నూలు జిల్లాలో అన్నీ అయ్యాయి అనమాట. రాయలసీమలో కరూర్ వైశ్య బ్యాంక్ అని ఉంది చూడు, వజ్ర కరూర్ అని ఉంటాయి ఊర్లు. వాటి మీద కూర్చొని జపం చేసుకుంటే శుక్రాచార్యులు వారు వెంటనే ప్రసన్నం అవుతారు. ఇవన్నీ చాలా మంచి రెమెడీస్, ఇవి రూపాయి ఖర్చు లేని రెమెడీస్. కాబట్టి ఈ రకంగా చేసుకొని ట్రాన్స్పరెంట్గా ఉంటే నష్టపోయినటువంటి జాతకుడు కూడా బ్రహ్మాండంగా వస్తాడు. ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ జపం చేసుకోవాలి. ఈ రకంగా చేసుకొని పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకుంటే సరిపోతుంది. అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.